అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శారీ టజిల్స్ అండి. చాలా బాగా వచ్చాయి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ శారీ చూసేయండి. మొత్తం కుట్టాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మొత్తం చూపిస్తాను. మనము శారీ మొత్తం స్టిచ్ చేశాక ఈ టజిల్స్ అయితే ఇంత గ్రాండ్గా వచ్చాయి. ఇవే టాజిల్స్ అయితే మనము వైట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా మీ శారీకి ఇలానే కుట్టుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఇదే డిజైన్ని మనము బోటిక్లో ఇచ్చామంటే మనకి కనీసం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇంతే బ్యూటిఫుల్గా మీరు కూడా కుట్టుకోవాలి అనుకుంటే అసలు ఇది ఎలా కుట్టానో, దీనికి ఏ మెటీరియల్ కావాలి అండ్ ఎంత టైంలో కూడా కుట్టుకోవచ్చు అనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మొత్తం చివరి దాకా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అండ్ డిఫరెంట్ ఆఫ్ టాజిల్స్. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనకి ఈ టజిల్స్ కుట్టుకోవడానికి మనకి శారీ టజిల్స్ కావాలి. అండ్ ఫ్లవర్ బీడ్స్ యూజ్ చేశాను. ఇది పర్ల్ బీడ్స్ బిగ్ సైజ్ 10 mm యూజ్ చేశాను. అండ్ స్మాల్ గోల్డ్ బీడ్స్ అండ్ ఒక కాటన్ థ్రెడ్ ఇదే యూజ్ చేశాను అండి నేను. మనకి కావాల్సినవి అయితే మెయిన్ టజిల్స్ కావాలి. తర్వాత మనకి వైట్ బీడ్స్ అండ్ గోల్డ్ స్మాల్ బీడ్స్ అండ్ గోల్డ్ ఏమో ఫ్లవర్ బీడ్స్ అనమాట. అయితే టజిల్స్ ఎలా కుట్టుకోవాలో నేను ఫస్ట్ చెప్తాను. నేను ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను. ఇవేంటంటే మనకి సిల్క్ థ్రెడ్ ప్లేస్లో ఇవి పట్టు దారాలన్నమాట. సో మనకి ఏ శారీ మ్యాచింగ్ ఎనీ శారీ అని చాలా స్మూత్గా ఉన్నాయి అండ్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి ఒకసారి. అదేంటంటే మనకి ముడులతో వస్తూ ఉంటుంది అనమాట. ఆ ముడుల్ని సపరేట్ చేసుకొని అంటే మనకి ఎంత లెంత్ టజిల్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, ఎంత లావు కావాలా, సన్నగా కావాలా, మనకి నచ్చినన్ని లైన్స్ మనకి 5 కావాలా, 6 కావాలా, లేదంటే 3 కావాలా, 4 కావాలా, చాలా లావు కావాలి నాకు అని అంటే మనం 3-4 లైన్స్ తీసుకోవచ్చు. లేదు నాకు 4-5 లైన్స్ తీసుకుంటాను సరిపోతుంది టజిల్ అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే దీనికి ఒక 5-6 లైన్స్కి సపరేట్ చేసుకున్నాను నేను. నాకు కనీసం ఒక 50 టజిల్స్ పట్టినాయి అనమాట శారీ మొత్తానికి. సో మనం ఏంటంటే నేను ఇలా సపరేట్ చేసుకున్నా. ఇలాంటివి నాకు ఒక బంచ్లోంచి నాకు ఒక 7 సపరేట్ చేసుకున్నా. ఇట్లా 7 బంచెస్ సపరేట్గా చేసేసుకొని ఇలా మనకి వీలుగా ఎక్కడైనా నేను ఏంటంటే మగ్గం వేసే స్టాండ్కి తాడు కట్టుకొని దానికి ఇలా టజిల్స్ వేశాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు టజిల్స్ ఎట్లా వేసుకోవాలో అని. సో అయినా సరే బిగినర్స్ కోసం ఎలా వేసుకోవాలో అనేది నేనైతే ఒకసారి చూపిస్తాను. మనకి ఎంత కావాలో అంత థ్రెడ్ మనం తీసుకొని అండ్ ఎంత సైజు కావాలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసేసుకొని మనకి కావాల్సినంత సైజులో మనం టజిల్ని అయితే కట్టుకోవాలి. మనము ఎంత సైజు కావాలో అంత సైజులో ఒక టజిల్ తీసుకొని ఆ సైజ్ చెక్ చేసుకొని మనకి అంటే ఇప్పుడు కట్టుకునే చోటకి నేనైతే దీనికి సిల్వర్ థ్రెడ్ యూజ్ చేశాను. అంటే టై చేయడానికి మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నార్మల్ థ్రెడ్ తీసుకోవచ్చు, లేదంటే సేమ్ అదే కలర్ తీసుకోవచ్చు. అండ్ మన శారీని బట్టి నాది వైట్ క్రీమిష్ శారీ కాబట్టి నేను ఏంటంటే ఇది సిల్వర్ తీసుకున్నాను. క్రీమ్ కలర్ వచ్చాయి కాబట్టి కొంచెం సిల్వర్ అయితే కాంట్రాస్ట్ కొంచెం బాగుంటుందని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. అలా థ్రెడ్ మనం ఏంటంటే చిన్నగా మనకు కావాల్సినంత సూది కుచ్చుకొని ఇలా మొత్తం మనము టై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఏంటంటే మనకి కొంచెం టైట్గా ఉండేలాగా మనకు కావాల్సిన రౌండ్ చుట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు 5 రౌండ్స్, 6 రౌండ్స్, 10 రౌండ్స్ అట్లా అని మీకు అర్థమైపోతుంది అక్కడ. మనకి ఎంత అయితే టైట్గా ఉంటుందో అంత చూసేసుకొని 3 వేసేసుకొని మళ్ళీ దాని లోపల నుంచి కుచ్చేసి బయటికి తీసేసేయాలి. తీసిన తర్వాత దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకొని అలాగే టజిల్ని కూడా మనము
మనకి ఎంతైతే సైజు కావాలో అంత సైజుకి మనం కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఎంత సైజు కావాలన్నా అంత సైజు పెట్టేసుకోవచ్చు. ఓకేనా మనకి. అండ్ దానికి ఇంకేమైనా ఎక్స్ట్రాస్ ఏమైనా వచ్చినాయా అని చూసుకొని దాన్ని కొంచెం మంచిగా మనం సెట్ చేసేసుకుంటే టాజిల్స్ అయిపోతుందండి. ఇంతటితో మనకి టాజిల్స్ పూర్తయిపోయాయి. నాకు శారీ మొత్తానికి 50 టాజిల్స్ పట్టాయి. 51 టాజిల్స్ అట్లా పట్టాయి అన్నమాట. సో ఇలాగే చేసేసుకున్నాను నేను. ఇప్పుడు శారీకి ఇప్పుడు టజిల్ ఎలా కుట్టుకోవాలో నేను చూస్తాను. బేసిక్ మనము ఇప్పుడు టజిల్స్ అయితే మనకి మెయిన్ కాబట్టి టజిల్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే నేను ఏం చేశాను, 2 గోల్డ్ బీడ్స్ అండ్ 1 పర్ల్ బీడ్ ఉంది కదా పెద్దది, అది తీసుకున్నాను అనమాట. అది తీసుకొని మనకి కావాల్సిన లెంత్లో కుచ్చుకొని మళ్ళీ ఆ 2 బీడ్స్లో నుంచి దారం తీసుకొని బ్యాక్కి మళ్ళీ ఇలాగా మనకు టై చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, మళ్ళీ ఫస్ట్ ఒక వైట్ బీడ్ తీసుకొని తర్వాత 2 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని మనకి ఎంత సైజులో అయితే అక్కడ సరిపోతుందో మీకు చూస్తే తెలిసిపోతుంటుంది. ఇలా చెక్ చేసేసుకొని దాన్ని ఇట్లా చెక్ చేసుకొని దాని లోపల దాని కింది నుంచి దారం తీసేసి దాని పై నుంచి 2 బీడ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ బీడ్స్, అవి గోల్డ్ బీడ్స్, ఆ బీడ్స్లో నుంచి దారం మళ్ళీ తీయాలన్నమాట. నేను చాలా లెంతీ అయిపోతుందని చెప్పి ఇది ఫాస్ట్గా పెట్టాను. మీకు మళ్ళీ స్లోగా కూడా చూపిస్తాను. మొత్తం ఏంటంటే బార్డర్, ఇదైతే బార్డర్ ఇలాగే కుట్టుకుంటూ రావాలి మనం. ఫస్ట్ వైట్ బీడ్, తర్వాత 2 గోల్డ్ బీడ్స్. ఓకేనా, మళ్ళీ అట్లానే తీసుకొని అండ్ సేమ్ మనం అలా సైజ్ చూసుకొని అండ్ దాని కిందికి దించుకొని కొంచెం టైట్ అవుతుంది కదా, అయిన తర్వాత మనకి ఆ పైన 2 పూసలో నుంచి సూదిని దించుకొని మళ్ళీ కిందికి తీయాలి. అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ క్లియర్ వీడియో అయినా ఎక్స్ప్లెనేషన్ అని అడగండి. నేను ఇంకో క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను, ఇది అర్థం కాని వాళ్ళకి కూడా. ఎందుకంటే నేను అవి థ్రెడ్స్ కూడా 8 లైన్స్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, అండ్ అలాగే తీసుకున్న తర్వాత అండ్ సెకండ్ లైన్ వచ్చేసి ఇవి థ్రెడ్ ఏమో 8 లైన్స్ అండి, ప్రతి దానికి అంతే. అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి మనకి ఇవి బీడ్స్ వేయడం అనమాట. బీడ్స్ ఎలా వేస్తామంటే ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ తీసుకొని తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నాను. అంటే మధ్యలో ఫ్లవర్ బీడ్ వచ్చేలాగా, అటొక గోల్డ్ బీడ్ ఇటొక గోల్డ్ బీడ్, మధ్యలో ఫ్లవర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక టజిల్ తీసుకున్నాను అనమాట. ఒకసారి క్లియర్గా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకి అసలు ఈజీ అండి, ఎవరైనా కుట్టుకోవచ్చు మనకి డిజైన్. ఇదే డిజైన్ చూడండి, మధ్యలో ఫ్లవర్ బీడ్ వచ్చింది, అటొక గోల్డ్ బీడ్ ఇటొక గోల్డ్ బీడ్ తీసేసుకున్నాను. అది తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనము కిందికి తీసుకున్న తర్వాత ఒక టజిల్ తీసుకున్నాను. ఒక టజిల్ తీసుకొని మళ్ళీ తర్వాత సేమ్ అదే రిపీటెడ్ అనమాట. ఆ టజిల్ కుచ్చుకొని టజిల్ తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ ఒక ఫ్లవర్ బీడ్, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్. చూసారా? ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ తీసుకోవాలి. ఇది నేను స్లోగానే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది అని చెప్పి కొన్ని నేను ఫాస్ట్గా పెట్టాను. మళ్ళీ చూడండి, ఒక గోల్డ్ బీడ్, ఒక ఫ్లవర్ బీడ్ అండ్ ఒక గోల్డ్ బీడ్. మరి క్లియర్గా వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సేమ్ ఇలాగే అనమాట. అలా తీసుకొని ఇప్పుడు టై చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఆ థ్రెడ్ ఏం చేయాలంటే, ఇప్పుడు చూసారు కదా, ఒక 1 గోల్డ్ బీడ్, మిడిల్లో ఫ్లవర్ బీడ్, మళ్ళీ గోల్డ్ బీడ్, మళ్ళీ మధ్యలో ఇది వచ్చింది కదా, అలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక పూసని బీడ్ ఉంది కదా, వైట్ బీడ్, ఒకటి వదిలేసి ఇంకొక దాంట్లో లోపల నుంచి బయటికి తీసేసేయాలి. అంతే. ఇంకా చూసారు కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న బీడ్లోంచి కాకుండా ఒకటి మధ్యలో ఒకటి వదిలేసి నెక్స్ట్ దాంట్లో నుంచి సూదిని దించేయాలి. దించి మళ్ళీ సేమ్ అదే 1 గోల్డ్ బీడ్, ఒక ఫ్లవర్ బీడ్
అండ్ మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ ఇలాగనమాట. అంటే నాకు అలా అయితేనే నాకేంటంటే కూర్చుంటుంది. 1 తీసుకుంటే నాకు సెట్ అవ్వట్లేదు. 1 గోల్డ్ బీడ్ తీసేసుకొని ఒక ఫ్లవర్ బీడ్ తీసుకొని మళ్ళీ టజల్ తీసుకుంటే ఏంటంటే సరిగ్గా కూర్చోవట్లేదు. సో అందుకని నేను ఏంటంటే ఇంకొక గోల్డ్ బీడ్ కూడా తీసుకుంటే ఏమైందంటే టజల్ సరిగ్గా కూర్చుందనమాట. సో అలాగే ఒక టజల్ తీసుకుందాము. టజల్ తీసుకొని మళ్ళీ స్మాల్ బీడ్, ఒక ఫ్లవర్ బీడ్, మళ్ళీ స్మాల్ బీడ్ తీసుకొని ఇప్పుడు చూడండి అదే గోల్డ్ బీడ్ ఒకటి అండ్ ఫ్లవర్ బీడ్ ఒకటి. నెక్స్ట్ మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ తీసుకొని ఇక్కడ టజిల్ ఉంది కదా, టజిల్ ఇప్పుడు టజిల్కి ఏంటంటే మధ్యలో మిడిల్లో ఒక ఏదైతే మనం కూర్చామో దాని నెక్స్ట్ పూసను వదిలేసి నెక్స్ట్ సెకండ్ దాంట్లో నుంచి సూది తీయాలి. అలా సేమ్ అండి, ఇదే రొటేట్ అనమాట. అలానే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా బ్యూటిఫుల్ టజల్స్ ఎలా వేసానో చూడాలంటే యూట్యూబ్ లింక్ ఇస్తాను, ఫుల్ ట్యూటోరియల్ చూడండి. ఓకేనా? ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా సింపుల్గా అండి. చూడడానికి ఎంత హెవీ బ్రైడల్ డిజైనో. ఇదేంటంటే మనం వేయించుకుంటే కనీసం మినిమం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ నేను చాలా ఈజీగా మన బడ్జెట్లో మనం ఎట్లా తయారు చేసుకోవాలో నేను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. అండ్ చాలా అంటే చాలా చాలా ఈజీ అన్నమాట. మనము ఒక 2 అవర్స్లోనే కుట్టేసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్ టజిల్స్. సో ఇలాంటి డిజైన్స్ ఇంకా మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏదైనా వీడియో చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది అనమాట. అండ్ ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి మనకి. అండ్ మగ్గం వర్క్ ఎలా వేసుకోవాలి మన బ్లౌజెస్లో, అండ్ మన శారీ టజిల్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజిల్స్ ఎలా కుట్టుకోవాలో అన్నీ నేను చెప్తాను. అండ్ ఒకవేళ ఇలాంటి మెటీరియల్ మీకు కావాలన్నా కూడా మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. లేదా కొంతమంది ఏంటంటే ఇప్పుడు నా బోటిక్లో ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలన్నా కూడా ఇలా శారీ టజిల్స్ మీరు శారీ పంపించినా నేను స్టిచ్ చేసి పంపిస్తాను. లేదు అండ్ మనకి ఇలా టజిల్స్ ఓన్లీ మాకు టజిల్స్ కావాలి రెడీమేడ్గా, ఒకవేళ నా వీడియో చూసుకుంటూ మీకు నచ్చిన డిజైన్లో ఉన్న మెటీరియల్ ఏదైనా కావాలన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. సో చూసారు కదా, సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ టజిల్ డిజైన్ అయితే చాలా ఈజీగా ఎలా కుట్టాలో చాలా డీటెయిల్గా చూపించాను నేను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మీరు చూసిన ఏదైనా ఫోటో నాకు పెట్టి ఇది డిజైన్ ఎలా కుట్టాలి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా నేను వీడియో చేసి పెడతాను అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి.